చికెన్ వండుతున్నాము. ఎక్స్పెక్ట్ అయ్యారు. గోవా బీచ్ కి వచ్చేసినాం అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మేము గోవాకి అనేది వచ్చేసినాం అనమాట. ఇదేంటి తీసుకున్న రూమ్ అయితే ఇంతసేపు అయితే మేము ట్రావెలింగ్ ది జర్నీ చూపించాం కదా. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వీడియో వచ్చేసి కుకింగ్ వీడియో వస్తుంది అనమాట. మేమైతే 2 kgs ఆఫ్ చికెన్ వండుతున్నాము. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ వి కేమ్ ఫర్ స్వీట్ లేక్. నల్ల తాసు రాకేష్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న. నల్ల తాసు రాకేష్, బుల్లెట్ శివ, బొగ్గురెడ్డి, బొమ్మజీ, టైలర్ షాప్ రాజుబాయ్ సన్. మేము ఫైనల్ గా అయితే గోవా బీచ్ వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం షాప్స్ ఎక్కడ పోయినా మనకి షాప్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మేము కూడా అక్కడ బ్లాక్ కలర్ రాయి కనిపిస్తున్నాయా, ఆ రాయి దాటేసి మేము అక్కడ సైడ్ ఇంకా స్వీట్ లేక్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళబోతున్నాము. రండి మొత్తం చూపిస్తామండి. ఇంకా వర్షం పడుతుంది ఇక్కడ. అసలు వెదర్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ అయ్యారు. నార్మల్ గా మనం అప్పుడు సినిమాలలో చూస్తాం కదా, సేమ్ అట్లా ఒక్కసారి చూడండి. సేమ్ సినిమా లెక్క అదంతా దాటుకొని మేము ఇక్కడ వరకు రోజులు హైదరాబాద్ ఉంటారు, ఎన్ని రోజులు అదే జాబులు చేస్తారు. జాబులు బంద్ చేసి రండి, ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేయండి. బాగా అందరూ ఒక 10 మంది పోదాం అనుకున్నాం. మా స్కూల్ ఫ్రెండ్స్ అందరు చీట కొట్టింది. ఫైనల్ గా మేమైతే 5 members అయినా పోయినాం. వాళ్ళకి ఏమంటారు ఏం కావాలి? చూసినట్టయితే మనము కోటిలో షాప్స్ ఉంటాయి, మధ్యలో ఉన్నాయి. మొత్తం మీరు షాప్ 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 తెలుసు. ప్రతి ఒక్కరికి డ్యూటీలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ తెలుసు. ఇక్కడికి మేము కూడా వచ్చినాం. కొన్ని వేల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ అవన్నీ పక్కన పెట్టేస్తే బ్రో ఒక్కసారి కెమెరా చూపెట్టు. ఇదే 360 ఎడ్నం తీసుకో. ఆడ కూర్చొని అందరి మధ్యలో వెనుకకి జర మంచిగా స్లైడ్స్గా వండుకొని చైర్లో ఒక బీరు, ఇక్కడ ఒక సిగరెట్ తాగుతుంటే సుఖం కనబడుతుంది లైఫ్. ఏం కావాలి బాగా, ఏం దింగించుకుంటారు హైదరాబాద్లో డ్యూటీ చేసి. ఇక్కడికి రండి, మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. గుడ్ వాళ్ళ పీస్ దొరుకుతుంది. పీస్ అయితే 100% దొరుకుతుంది. ఐటీ కంపెనీలలో దింగించుకునే వాళ్ళకైతే 100% పీస్ దొరుకుతుంది. రైట్. ఇప్పుడే బీచ్ దగ్గర అయితే మేము ఇక్కడ తిందామని చెప్పేసి వచ్చినాము. పొద్దు నుంచి ఏం తినలేదు, ఇప్పుడే తిందామని చెప్పేసి రెస్టారెంట్కి వచ్చినాము. ఇది మన తెలుగు వాళ్ళదే అంట, అప్పిగూడలో ఉంటాడంట అన్న. పరిచయం అయ్యిండు, మేము ఇక్కడ వచ్చి తింటున్నాం అనమాట. ఇగో ఈ అన్ననే మాకు పరిచయం అయిందన్న. ఈ అన్ననే హోటల్ పెట్టిండు. ఐ లవ్ ఇండియా. మేమైతే ఈరోజు అంబోలి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. నిన్న వచ్చేసి మనకి బాగా బీచ్, అరంగల్ బీచ్ చూసేసినాం. ఈరోజు అయితే మేము డే 2 గోవాలో డే 2 మేము వచ్చేసి ఈరోజు అంబోలి వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. చాయ్ నాస్టా పొద్దున తిండిలేమని చెప్పేసి ఇప్పుడైతే టిఫిన్స్ అవన్నీ చేస్తున్నాం. చూసుకున్నట్టయితే మా వాడు బట్టలు వేసి మార్చుకుంటాడు, ఎందుకంటే అక్కడ మొత్తం పోరీలు ఉంటారు, వాళ్ళ ముంగడ బట్టలు మార్చుకోలేము. కానీ ఇక్కడ ముందే చాయ్ తాగలేదనే బట్టలు మార్చుకుంటాం. కొంచెం వదిలేసినాం, మాలో కలిపేసినాం. మంచోడు
ఇప్పటి నుంచి వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ఈయన కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన మా కొరియోగ్రాఫర్, కాకపోతే డాన్సర్ ఉంటారు, కొరియోగ్రాఫర్. డ్రైవింగ్ మాత్రం ఎక్సలెంట్ చేస్తాడు. మేము పొద్దుగాల 11 o'clock స్టార్ట్ అయితే 2 అవుతుంది, ఇంకా పోదు. ఇంటికి వచ్చేసినాం. ఆయన రిటైర్మెంట్ తీసుకోండి డ్రైవింగ్ కి రిటైర్మెంట్ తీసేసి పాటలు డౌన్లోడ్ చేస్తుండు. మొత్తం ఈయన డీజే ఆయనకి ఇచ్చేసి. శివ ఛానల్ ఓకేనా. యాక్చువల్గా మా గోవా ట్రిప్ అనేది బిస్కెట్ అయిపోయింది అంటే ప్లాన్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళే రూట్లో టువర్డ్స్ మహారాష్ట్ర అంబోలి వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ రూట్లో దగ్గర మనకి 18 వాటర్ ఫాల్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వాటర్ ఫాల్ మనకి ఇప్పుడు వచ్చేసింది. సో వాటర్ ఫాల్స్ ఎట్లా చూసుకున్నాం. నేనైతే ఫస్ట్ టైం వస్తున్నా ఇక్కడికి. కాబట్టి వాటర్ అయితే లేవు, అంబోలిలో వాటర్ ఉంటాయి. అక్కడ చూస్తుంది ఇది పిల్లకాలం చలికాలం చూస్తున్నాం. మనం మేమైతే ఇప్పుడు అంబోలి వాటర్ ఫాల్స్ వచ్చినాము. ఒక్కసారి ఈ వెదర్ చూపెట్టు, మొత్తం క్లియర్గా చూపెట్టు. మనము మన జిందగీ మొత్తంలో ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. కొంచెం టైం ఇవ్వండి, ట్రిప్కి వచ్చి ఎంజాయ్ చేయండి. మాలాక మేము వీడియో కోసం ఎంత కష్టపడుతున్నామో కాళ్ళు కాలుతుంది. అది అయితే కళ్ళు అయితే పడుతుంది. అది డైలాగ్ వేస్ట్. ఇక్కడ నుంచి మీరు అవన్నీ డైలాగ్ రండి, ఈ రోజే రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడు టికెట్స్ లేకుండే టికెట్స్ అసలు వెదర్ ఫైనల్. యాక్చువల్లీ అయితే టికెట్ 10 రూపాయలు అన్నారు. మేమేం చేసినామంటే 2 టికెట్లు తీసుకొని కెమెరామ్యాన్ కూడా పట్టుకొచ్చేస్తాం. అది మా టాలెంట్.